హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మన భూమి మీద కొన్ని రకాల అద్భుతాలను, వాటి యొక్క వాస్తవాలను మన కళ్ళతో చూసే వరకు కూడా నమ్మలేము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్లో ఒకటి అని చెప్పాల్సింది క్రాకీ ట్రీస్. వాస్తవానికి ఈ క్రాకీ ట్రీస్ని వయ్యారి వృక్షాలని లేదా వంకర ట్రీలు అని పిలుస్తారు. ఇంతకు మన భూమి మీద ఇలా వంకరగా పెరగడానికి కారణం ఏంటి ఈ వృక్షాలు? అండ్ అంతేకాదండి, అలా అనుకుంటే భూమి మీద అన్ని వృక్షాలు కూడా వంకరగా పెరగొచ్చు కదా. కేవలం ఈ ప్రాంతంలోనే ఈ వృక్షాలు ఎందుకు వంకరగా పెరుగుతున్నాయి అన్న క్వశ్చన్ మార్క్ మనలో చాలా మందికి ఏర్పడుతుంది వీటిని చూస్తే. ఈ వృక్షాలు ఇలా వంకర టింకర్గా పెరగడానికి కారణం ఏంటి అన్న వాస్తవాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలో వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం. ఒక్కసారిగా మనుషుల యొక్క కళ్ళకు ఆశ్చర్యపరిచే ఈ మహావృక్షాలు క్రాకీ ట్రీస్ అనేవి పోలాండ్లోని క్రుక్టు ఫారెస్ట్లో కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని చాలా వరకు క్రూకెస్ ట్రీ ఆఫ్ పోలాండ్ అని పిలుస్తారు. ఇది ఒక ఆశ్చర్యమైన ప్రదేశం అని చెప్పాలి. ఇది పశ్చిమ పోలాండ్లోని గ్రామీణ ప్రాంతంలో క్రిఫినో అనే పట్టణంకి సమీపంలో కనిపిస్తాయి. కరెక్ట్గా ఈ చెట్టుని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క చెట్టు కూడా 90 డిగ్రీ యాంగిల్తో ఉండడంతో పాటు ఇవి జే షేప్లో కూడా కనిపిస్తాయి. సో నిజంగా ఇదొక అమేజింగ్ ఫ్యాక్ట్ అనే చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ప్రతి ఒక్క వృక్షం కూడా కొంతమేరకు నేల పక్కకు వంకరగా తిరిగి పైకు పెరిగి ఉంటాయి ఇవి. కానీ చాలా వరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా కానీ కొంతవరకు మాత్రమే వాస్తవాలు బయటపడ్డాయి అని చెప్పాలి. అవేంటంటే ఫ్రెండ్, ఇవి ఇలా పెరగడానికి కేవలం వాతావరణము, వెలుతురు, భూమి యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి అని వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, నిజానికి ఇవి ఎన్నో ఏడి సంవత్సరాల నుండే ఉన్నా కానీ 1930 సంవత్సరం నుండే వెలుగులోకి వచ్చాయి. కేవలం ఫోటోగ్రాఫర్ల వల్ల, ప్రకృతి పరిశోధనల వల్ల, అక్కడ నివసించే ప్రజల వల్ల ఇవి బయటపడ్డాయి. ప్రత్యేకించి ఎవరు కనుక్కోలేదనే చెప్పాలి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్, చాలా వరకు సూర్యకాంతిని అనుసరించే పెరిగే చెట్లు అని చెప్పాలి. ఇక్కడ గాలుల ప్రభావం, అంటే గాలి ఎప్పుడు ఒకే వైపు వీయడం వల్ల భూమి లోపల వేర్లు పెరిగే చోట అడ్డంకులు ఏర్పడడం కారణంగా, దీనితో పాటే మంచు ప్రభావం అధికంగా ఉండడం వల్ల కూడా ఇలా పెరగడానికి కారణమని కొంతవరకు శాస్త్రవేత్తల పరిశోధనల వల్ల బయటపడ్డ వాస్తవాలని చెప్పాలి. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు డీప్గా పరిశోధన జరిపినప్పుడు జన్యుపరమైన లక్షణాల వల్ల కూడా ఇలా పెరుగుతాయని వివరించడం కూడా జరిగింది. సో మెయిన్ రీజన్ ఇదే అని చెప్పాలి ఈ వృక్షాలు ఇలా పెరగడానికి. వంకరగా పెరుగుతున్న ఈ వృక్షాలను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఇవి ఫోటోగ్రాఫర్లకు, ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. అందుకే ఈ పేరు కూడా ఇలా వచ్చిందే, వయ్యారి వృక్షాలని. ఫ్రెండ్స్, పోలాండ్ క్రుక్టు ఫారెస్ట్లోని పెరిగిన ఈ చెట్ల యొక్క సంఖ్య మొత్తం 400 వరకు మాత్రమే ఉంటాయి. ఈ వృక్షాల యొక్క కలపను కేవలం బోర్డ్స్ మరియు ఫర్నిచర్ తయారు చేయడంలో మాత్రమే ఉపయోగిస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ క్రాకీ ట్రీ వెనుకున్న వాస్తవాలనేవి. మరి ఈ వీడియోలో మీకు కొత్తగా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేర్చుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.